బారసాలకొచ్చాను. ఇంత హఠాత్తుగా ఇక్కడింత డబ్బు ఎలా పుడుతుంది నా దగ్గర? అసలు అంత డబ్బు నా దగ్గర ప్రయత్నం అవదు. కాదంటే కుదరదు. ఎలాగో చూడాలి. మీరు చూడలేకపోయారా? పెద్ద డాక్టర్లు. పోనీ మీ అన్నగారు ఇవ్వలేరా? మీరడిగితే మీ గురించి అంత ఖర్చు పెడతారు కదా. ఆయన ఇచ్చేటట్టయితే ఇంత దూరం వచ్చే అవసరమేమిటి? ఆయన దగ్గర డబ్బుంది, కానీ ఇవ్వరు. ఎందుకు? ఆయనకి డబ్బంటే చాలా ప్రేమ. అయితే ప్రేమ లేనిదెవరికి? మీకొక్కరికి లేకపోతే సరా? కొద్దిగా చిరాకు కనబరిచాడు శ్రీకాంత్. డబ్బంటే మీకు ప్రేమను ఒప్పుకున్నారు. సరే, మీ నాన్నగారు ఏమైనా చూడగలరా? చచ్చాం అనుకుంది మాలిని. అబ్బే, ఆయన దగ్గర అంత డబ్బెందుకుంటుంది? ఉన్నదేదో వ్యవసాయంలో పెట్టారు. పంటలింటికొస్తే గాని ఆయన చేతికి డబ్బు రాదు. అయితే మీరే ప్రయత్నించండి అని లేచాడు శ్రీకాంత్. రేపు ఉదయం వెళ్ళాలి. ఈ రాత్రి మీరు కాస్త శ్రమపడాలి. సరే, ఇప్పుడేం పని? అలా వెళ్ళొద్దని రండి. పల్లె ప్రాంతాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి కదూ. అందులోనూ ఏటి ఒడ్డునైతే మరీను. ఇక్కడ కృష్ణపై వంతెన నిర్మాణం జరుగుతోందని విన్నాను. అలా వెళదాం, వస్తారా? ఏం పనుంటుంది, రండి. మొదట సందేహించింది మాలిని. ఎవరైనా అపోహ పడతారేమోనని. కాని శ్రీకాంత్ కంఠంలోని అర్దింపు కాదనలేదు. అమ్మా, అలా నదివైపు వెళ్ళి వస్తానే. డాక్టరు వంతెన చూస్తారట అంది తల్లితో. తల్లి సందేహంగా చూడడం గుర్తించి, నాన్నకి మందిస్తున్న డాక్టరమ్మ మంచివారు అంది. అవసరాన్ని బట్టి అబద్ధమాడిందే కాని మంచివారు అన్న మాటను తన మనసే ఒప్పుకోవడం లేదు. తల్లి ముఖం కృతజ్ఞతతో నిండింది. వెళ్ళమ్మా అంది. రంగాపూర్ బ్రిడ్జి నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. అక్కడ నిర్మాణం ప్రారంభం కాకముందు నిర్మానుష్యంగా ప్రశాంతంగా ఉండే ఆ నదీ తీరం ఇప్పుడు కూలీలతో పనిచేయించే ఆఫీసర్లతో, పెద్ద పెద్ద మిషన్ల రొదలతో సందడిగా ఉంది. వారి నివాసం కోసం తాత్కాలికంగా నిర్మింపబడ్డ ఇళ్ళు, గుడిసెలు ఓ చిన్న గ్రామాన్ని తలపిస్తున్నాయి. అరగంట సేపు అంతా తిరిగి చూసి నది ఒడ్డు పొడుగునా నడుస్తూ ఒకచోట ఇసుకలో కూర్చున్నారు మాలిని, శ్రీకాంత్. భాద్రపద మాసం. ఏరు నిండుగా మోత చేస్తూ ప్రవహిస్తోంది. తన దినచర్య ముగించుకుని కన్నుమూయబోతున్నాడు కర్మసాక్షి. క్రమంగా కాలం మేఘాచితం కాసాగింది. ఆకాశంలో వర్షం వచ్చే సూచనలు స్పష్టమవుతున్నాయి. తీవ్రమైన ఆలోచనలతో సతమతమవుతున్నట్లు నిట్టూర్పు విడుస్తూ నదివంక చూస్తున్న శ్రీకాంత్ని చూస్తుంటే నవ్వొచ్చింది మాలినికి. ఎందుకిన్ని సమస్యలు నెతికెత్తుకోవాలి? తానొక్కడు సుఖం త్యాగం చేస్తే ఈ పేదలందరూ ఉద్ధరింపబడతారా? తానొక్కడు నిష్కల్మషంగా సేవ చేసినంత మాత్రాన లోకాన రోగాలు నివారింపబడతాయా? భగవత్ శాసనం ధిక్కరింపజేసే వెర్రిమానవుడు. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏంటో, ప్రశాంతమైన ఈ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించలేకపోతున్నాను. మనసులో లేని శాంతి ఎక్కడికి పరిగెత్తినా దొరకదు కదా అన్నాడు నిట్టూరుస్తూ. మీ అన్నావదినల ఇష్టప్రకారం మీరు నడుచుకునుంటే ఇన్ని బాధలు మిమ్మల్ని చుట్టేసేవి కావు. అనవసరమైన చిక్కుల్లో చిక్కుకునేవారు కాదు మీరు. తల మీదకొచ్చిన బంధాలను తప్పించుకునేందుకు పరువు తక్కువ పనులకు పూనుకునే అవసరం కలిగేది కాదు. హాయిగా అందరిలా మీరు భార్యాబిడ్డలతో సుఖజీవితం గడిపేవారు. మీ మాటలు వింటుంటే పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా అన్న పద్యం గుర్తుకొస్తోంది. నిర్లక్ష్యంగా నవ్వాడు. ఆ జీవితానికి అర్థం లేదు మాలిని. ఆడుతోన్న ఈ కట్టే ఏ క్షణాన అచైతన్యమైపోతుందో తెలీదు. ఆడిన ఈ 4 క్షణాల జీవితానికి పరిపూర్ణత సంతరించుకోవాలి. ఆ పరిపూర్ణత సుఖ జీవితంలోనూ, భోగ భాగ్యాల్లోనూ, స్వార్థ త్యాగంలోనూ, పరోపకార చింతనలోనూ, ఆధ్యాత్మిక జీవితంలోనూ ఆ 4 క్షణాల జీవితం పరిపక్వం కాగలదని నా విశ్వాసం. ప్రతి వ్యక్తి సమాజ సేవకుడు, ప్రజాసేవకుడు అయ్యాడనుకోండి. అయితే ఇక వేరే సమాజమెక్కడా? హేళన ధ్వనిస్తోంది. ప్రతి వ్యక్తి సమాజ సేవకుడు, ప్రజాసేవకుడు కాలేడు. ఎందుకంటారా? బహు క్లిష్టమైన మార్గం ఇది. తగిన ఆర్థిక బలము, స్థానిక బలము ఉన్న వ్యక్తి మాత్రమే ఆ మార్గంలో నడవగలడు. కాని నిజమైన సమాజ సేవకుడు మాత్రం సుఖజీవి కాలేడు. అడుగడుగునా అతను ఎదుర్కోవలసిన సమస్యలు అనంతంగా ఉంటాయి. శాంతి లేని జీవితమే అతడిది. శాంతి లేకపోయినా ఒక విధమైన తృప్తి ఉంది. ఏ క్షణంలో ఈ మార్గంలో అడుగుపెట్టానో గాని ఒక్క క్షణమో ఆనందం నోచుకోలేకపోయాను. నిరంతరం పీడిత ప్రజలు నా కళ్ల ముందు రోదిస్తున్నారు. శాంతి, ఆనందం ఎక్కడా? మన దేశానికి పట్టిన దరిద్రాన్ని, రోగాల్ని ఎలా నిర్మూలించాలి? ప్రతి వ్యక్తికి అన్ని సుఖాలు అందుబాటులో ఉండే దినం ఎప్పుడు రావాలి? మన దేశాన రోజు పర్వదినంలా ఎప్పుడు మారాలి? ఇలాంటి ఆలోచనలతో నిద్రపట్టని రాత్రులు, భోజనం సహించని వేళలో ఉన్నాయి. సూర్యాస్తమయమైంది.
ఇద్దరూ లేచి నడక సాగించారు. ఒక మాట మన్నించాలి అంది మాలిని. చెప్పండి. మీరు నాన్నగారిని డబ్బు అడగండి దయచేసి. అడిగినా ప్రయోజనం ఉండదు. ఆయన నాకు ఎలాగూ ఫీజు ఇవ్వాలి కదూ నవ్వుతూ అన్నాడు. వెయ్యా? నా ఫీజుకి ఒక నిబంధన హద్దంటూ లేదు. మనిషిని బట్టి మారుతుంటుంది. లేనివాడి దగ్గర పైసా కూడా ముట్టను. ఉన్నవాడి దగ్గర తక్కువ తీసుకోను. మీ నాన్నగారు ఉన్నవారేగా? నివ్వెరపోయింది మాలిని. ప్రపంచంలో కనీవిని ఎరుగని డాక్టర్ ఫీజు. ఉన్నవారైతే మాత్రం అంత డబ్బిచ్చి వైద్యం చేయించుకుంటారా? కానీ ఆయన్నిప్పుడు డబ్బు అడక్కండి. సరే, అడగను. డబ్బొచ్చే మార్గం చెప్పండి మరి. నేనే ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అతని సంస్కార హృదయాన్ని అభినందించాలో ఈ వింత భావాల్ని అసహించుకోవాలో పాలుపోలేదు మాలినికి. మాలిని, శ్రీకాంతు ఊళ్ళో ప్రవేశించి ఒకచోట మలుపు తిరిగి నడుస్తున్నారు. అది సూద్రపేట. ఒక పాక ముందు హృదయ విదారకమైన దృశ్యం కంటపడింది వారికి. ఒక పొడుచువాడు తన భార్యను చావుబాతున్నాడు. అది గొడ్డులా అరుస్తోంది బాధ భరించలేక. అది ఎవడితోనో నవ్వుతూ మాట్లాడిందట. చుట్టూ మూగిన జనం గోల్ చేస్తున్నారు. దానికి అడ్డుపోయిన వారికి పడుతున్నాయి. వాడి చేతి కింద ఎవడూ ఆగడం లేదు. వాడలా బలిసున్నాడు. అక్కడికి వెళ్లబోతున్న శ్రీకాంత్ని వారించింది మాలిని. వెళ్ళకండి, వాడు బాగా తాగాడు. వెళితే మర్యాద దక్కదు. అదేం చేసిందో వాడు శిక్షిస్తున్నాడు. వాడి పెళ్ళాన్ని వాడు కొట్టుకుంటే మధ్య మనకెందుకు జోక్యం? వర్షం వచ్చేటుంది. త్వరగా పోదాం రండి. ఆమె మాటలు వినిపించుకోకుండా పరిగెత్తి వెళ్లాడు శ్రీకాంత్. గుంపులోకి దూసుకుపోయి సరాసరి వాడి రెక్కపుచ్చుకున్నాడు. నిజానికి అతను బలాఢ్యుడు, కండలు తిరిగిన అవయవాలు కలిగినవాడు కాదు. బక్కపలచగా ఉండే శ్రీకాంత్కి అతన్ని పట్టి నిలుపగల బలం ఎలా వచ్చిందంటే అతనిలోని ఆమెని రక్షించాలన్న సంకల్ప బలమే కాని మరొకటి కాదు. ఆ ఆవేశంలో వాడు తిరగబడితే తన రక్షణేమిటి అన్న ఆలోచన మృగ్యమైంది. అలాగే వాడి రెక్కలు విరిచిపట్టుకుని ఏడుస్తూ ఉన్న ఒక రుద్రాలతో అన్నాడు శ్రీకాంత్. మీరెవరో నాకు తెలీదు, కానీ ఒక సహాయం చేయండి. ఈమెను ఈ రాత్రి మీ ఇంట్లో ఉంచుకోండి. ఈ రాత్రి అతని కంటపడకుండా కాపాడండి. ఆ కంఠంలో ఎంత అర్థింపో ఆ సహాయం తనకే అన్నట్టు. ఆ రుద్రాలు కృతజ్ఞతగా దేవుళ్ళే వచ్చారు. ఈ రాత్రి ఇది చచ్చేదే బాబు, ఈ పాపిష్టిముండా కొడుకు చేతిలో. రామ్మ, రేపొద్దున ఇంటికి పోదుగాని, వాడికి తాగుడు మైకం వదల్ని అని దెబ్బలతో వాచిపోయిన ఆ స్త్రీ చెయ్యి పట్టుకుని తీసుకుపోయింది. మరో ఇద్దరు యువకులొచ్చి వాణ్ణి లాక్కెళ్లి ఓ గుడిసెలో పడేసి తలుపులు మూశారు. తిరిగి మాలినిని కలిసి నడవసాగాడు శ్రీకాంత్. మౌనంగా నడుస్తున్న మాలినితో, మీ హృదయం ఇంత కఠినమా మాలిని అన్న మాటకు త్రుళ్ళిపడింది. నిట్టూర్చి తిరిగి అన్నాడు శ్రీకాంత్. మీకు మనోజ్ఞమైన రూపముంది గాని హృదయ సౌందర్యం మృగ్యం. ఒక స్త్రీ అబల పురుషుని ఘాతుక చర్యకు బలైపోతుంటే కనీసం మీలో ఆమెను కాపాడాలన్న ఓ చిన్న ఊహైనా వచ్చుంటే వర్షమంటూ మర్యాదంటూ వారింపజూసేవారు కాదు. మొదట పరువు మర్యాదల ముఖం చూశారు. తీరిగ్గా సుఖదుఖాల మాట ఆలోచించారు. ఆమెను కరుణించడానికి ముందు దాని గుణదోషాలు, వాడి న్యాయ విచారణ కావలసొచ్చాయి మీకు. ఇన్నింటి అడుగున మానవత్వాన్ని సమాధి చేశారు. పైగా ఈ స్వార్థ సంకుచిత్వాన్ని, ఒకరి విషయంలో మన జోక్యం ఏమిటని కప్పిపుచ్చుకుంటున్నారు. మీ ఈ అజ్ఞానానికి జాలిపడాలో బాధపడాలో ఏం చేయాలో తోచడం లేదు. మాలిని అభిమానం దెబ్బతింది. బుద్ధిమంతురాలు మాలిని అని అనిపించుకున్న మాలినేనా ఇతడి తీవ్ర విమర్శకు గురైంది. అక్కడ వాడు బుద్ధిగా ఊరుకున్నాడు కాబట్టి సరిపోయింది. తిరగబడి తంతే తెలిసేది నా హెచ్చరికలోని దురదృష్టి. ఇవాళైతే మీరు అడ్డుపడ్డారు. రేపు వాడు తిరిగి అదే పని చేయడని నమ్మకమేమిటి? మానవుడి బుద్ధి సంకుచితమై ఉన్నంతవరకు ఇలాంటి బేభత్సమైన సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఒక ప్రయత్నంతో నివారింపబడవు కాదన్ను. కానీ పరిణామం మాట ఎలా ఉన్నా మన ప్రస్తుత కర్తవ్యం మరవకూడదు. రేపు తిరిగి మామూలే అని ఉదాసీనత వహించడం మానవత్వం అనిపించుకుంటుందో చెప్పండి. మన కర్తవ్యం మనం నిర్వహిస్తే ఫలితము పరిణామము దైవాధీనం. మాలిని ఆలోచిస్తూ మౌనంగా నడవసాగింది. ఇద్దరివి రెండు భిన్న ప్రకృతులు. ప్రవాహంలో పడిన గడ్డిపరక ధ్యేయం ఒకరిది, ప్రవాహానికి ఎదురేదాలి అన్న సాహసం మరొకరిది. ఒకరిది నిర్లిప్తత, ఒకరిది విప్లవం. వరండాలోనే ఎదురయ్యారు రంగారావు. మీ రాక మా గృహం పావనం చేసింది, రండి డాక్టర్ గారు అంటూ. అప్పుడే బయటకొచ్చిన భానుమూర్తిని శ్రీకాంత్కి పరిచయం చేసింది మాలిని. మా అన్నగారు భానుమూర్తి ఎంఏ లెక్చరర్గా ఉంటున్నారు. శ్రీకాంత్ని భానుమూర్తికి పరిచయం చేసింది. శ్రీకాంత్ భానుమూర్తి మాట్లాడుకుంటుంటే మాలిని లోపలికి వెళ్ళింది. రంగారావు అమితమైన గౌరవాభిమానాలు కనపరిచాడు శ్రీకాంత్ మీద.
ఆ రాత్రి తండ్రి దగ్గర తన కోసమని తీసుకున్న డబ్బు మరనాడు ఉదయం శ్రీకాంత్కిచ్చింది మాలిని. ఆ ఉదయమే అందరి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు శ్రీకాంత్. మరనాడు ఉదయం నుంచి రాజేంద్ర ఇంట్లో లేడు. ఒక హోటల్లో గది అద్దెకు తీసుకుని చీకటి పడే వరకు అక్కడే ఉన్నాడు. ఆ డైరీ సహాయంతో వాళ్లు పోలీసుకి రిపోర్టు చేశారేమోనన్న భయంతో రాజేంద్రకి శాంతి లేకుండా పోయింది. కాని ఆ పని ఇంకా జరక్కుంటే ఎలాగైనా ఆ డైరీ చేజిక్కించుకోవాలన్న తాపత్రయమే గాని ఏ పథకం వేస్తే అది సాధ్యమో బుర్ర బద్దలు కొట్టుకున్నా తట్టడం లేదు. రాత్రి 12 గంటలకి 3 నిమిషాలు తక్కువైంది. రాజేంద్ర సైకిల్ తీసుకుని ఆ ఇంటికి బయలుదేరాడు. ఓ నిర్దిష్టమైన అభిప్రాయం లేకుండానే. నిన్న రాత్రి అదే సమయంలో నవమి చంద్రుణ్ణి మబ్బులు కప్పివేసి తన ప్రయత్నం సుగమం చేశాయి. కాని ఈవాళ చల్లని వెన్నెలలు గుమ్మరిస్తూ నవ్వుతున్నాడు చందమామ కొంటిగా. ఇక నీ దొంగతనం ఎలా సాగిస్తావో సాగించిపోయి చూస్తాను అన్నట్టు. రాజేంద్ర క్రితం రాత్రి సైకిలుంచిన చోటనే ఆగి చెట్టుకి సైకిలుంచి పెరటిగోడ దగ్గరికొచ్చాడు. చుట్టూ వెన్నెల. ఎవరైనా చూస్తారేమోనన్న భయం. అమాంతం పైకెళ్ళి చంద్రుని ఓ గోనులోకి దించి మూటకట్టి పడేలనంత కోపం వచ్చింది రాజేంద్రకి. వీణ్ణి రాహు మింగేస్తే ఎంత బాగుండు కసిగా అనుకున్నాడు. చుట్టూ చూసి ధైర్యం తెచ్చుకున్నాడు. మెల్లగా గోడెక్కి దొడ్లోకి దూకేశాడు రాజేంద్ర. ఇంట్లోని పరిస్థితి ఊహిస్తూ పిల్లిలా అడుగులు వేయసాగాడు. అందరూ ఒళ్ళు ఎరగని నిద్రలో ఉంటారు. తర్వాత డైరీ ఎక్కడుంచారో తెలీదుగా. దొంగతనంగా ఒకరింట్లో ప్రవేశించడమంటే ఏంటో భయం చుట్టేసిందతన్ని. కాని డైరీ చేజిక్కించుకోవాలన్న సంకల్పం ఆ పనికి ప్రోద్బలం చేసింది. కిటికీకి 3 అడుగుల దూరంలో ఓ మందార చెట్టు గుబురుగా పెరుగుంది. అక్కడికొచ్చాడు రాజేంద్ర. మెడసాచి కిటికీలోంచి లోపలికి చూడసాగాడు. పొదల చాటునుంచి ఓ చెయ్యి వెనక నుండి మృదువుగా అతని చెయ్యి పట్టుకుంది. కొన్ని క్షణాలు స్తంభించిపోయాడు రాజేంద్ర. నిన్న తనని చూడగానే కేకలు పెట్టింది ఈవిడే. మెల్లగా తెప్పరిల్లి ఆమె చేతి నుండి తన చెయ్యిని లాక్కొని పరిగెత్తాలని చూశాడు, ఏదో ప్రమాదం శంకించి. భయపడకండి రాజేంద్ర, నా మాట శంకించకండి. నేను మీ స్నేహాన్ని కోరుతున్నాను. అమూల్యమైన మీ స్నేహాన్ని నాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. ఏం ఇంకా నమ్మరా నా మాట? దిక్కులు చూస్తున్నారా? పోలీసుల్ని పిలిచి దాచుంచానని అనుమానపడుతున్నారా? అంత నమ్మకద్రోహిని కాను. దిగ్భ్రమతో ఆమె ముఖంలోకి చూశాడు రాజేంద్ర. కిటికీ ద్వారా లైటు కాంతి ఆమె ముఖం మీద పడుతోంది. నిర్మలమైన ముఖం, చామన ఛాయ, కలువరేకుల్లాంటి కనుదోయతో కోమలంగా ఉందామె రూపం. ఆమె తనని మోసగించడం లేదని తెలుసుకునేసరికి ఏదో బరువు తొలగిపోయినట్టు తేలిగ్గా నిట్టూర్పు విడిచాడు రాజేంద్ర. మీరొస్తారని నాకు తెలుసు. నేనొస్తానని మీకు తెలుసా? ఆశ్చర్యం కురిపించాడు రాజేంద్ర. తెలుసు కాబట్టే మీకోసం గంట సేపటి నుంచి నిరీక్షిస్తున్నాను. రండి, పున్నాగ వృక్షం కింద కూర్చుందాం. ఇంట్లో మా వాళ్ళందరూ గాఢ నిద్రలో ఉన్నారు. సందేహించనక్కర్లేదు, కొంచెం ఆగండి. ఆమె ఇంట్లోకి పోయి 1 నిమిషంలో తిరిగొచ్చింది రాజేంద్ర డైరీతో. మౌనంగా ఆమెను అనుసరించాడు రాజేంద్ర. కలలో ఉన్నట్లు ఉందతనికి. ఇద్దరూ పున్నాగం కింద కూర్చున్నారు. ఇదిగో మీ డైరీ తీసుకోండి. చేసిన ఉపకారం మరవలేంది. ఒక అద్భుత వ్యక్తిని నాకు పరిచయం చేసింది. డైరీ అందుకని నెమ్మదిగా అన్నాడు రాజేంద్ర. మీరనుకున్నంత గొప్పవాణ్ణి కాదు, నేనొక జేబుదొంగని. మృదువుగా నవ్విందామె. ఆ నవ్వులో గొప్ప లోకానుభవం తొంగి చూస్తోంది. సాధారణంగా పైకి కనిపించే స్వభావాన్ని అర్థం చేసుకోగలవారే చాలామంది లోకంలో వృత్తిని బట్టి, ప్రవర్తనను బట్టి మనిషి విలువ, స్వభావం నిర్ణయిస్తారు. సంఘంలో మేడిపండు వంటి వాళ్లు చాలామంది ఉన్నారు. వారిని చూసి మోసపోవడం జరుగుతూ ఉంటుంది. వృత్తిరీత్యా మీరు జేబుదొంగలు. ఏ ఆదర్శ భావనతో మీరీ మార్గం అవలంబించారో మీ డైరీ చదివి తెలుసుకున్నాను. మీ వృత్తి పంకమైన మీ ఆదర్శం తామర పుష్పం. నేను తామర పుష్పాన్ని చూడగలనే గాని దాని చుట్టూ ఉన్న పంకం సంగతి నాకెందుకు? మీవి చాలా ఉత్తమ గుణాలు రాజేంద్ర. నిన్న డైరీ పోగొట్టుకున్నప్పటి నుంచి గత 5 నిమిషాల వరకు రాజేంద్ర పడిన బాధ అసామాన్యం. మాటిమాటికి క్రూరమైన చూపులతో యమకింకరులను తలపించే పోలీసులు మెదులుతుంటే లోకమే నరక సదృశంగా జీవితం కంటకమనిపించింది. కాని ఇప్పుడో సహృదయత చాటే ఆమె చల్లటి మాటలకు పులకించిపోయిన రాజేంద్రకు ఈ లోకమే వైజయంతలా కనబడసాగింది. అపరాత్రిలో చల్లని వెన్నెల్లో పూలు గుమరిస్తున్న పున్నాగ కింద ఇంత చల్లగా మాట్లాడే ఈ అమృత హృదయని ఎవరు?
మానవ రూపంలో అవతరించిన దేవత. నిన్న నా డైరీ మీ కంటపడ్డం నాకు ప్రమాదంగా భావించి మిమ్మల్ని చాలా చెడ్డగా ఊహించాను. క్షంతవ్యుణ్ణి. మీ పేరు తెలుసుకోవచ్చా? కుతూహలంగా అడిగాడు. నిరభ్యంతరంగా. నా పేరు కమల. మీ నాన్నగారు డబ్బు తీసుకుని వెళ్లారా? నా మూలంగా మీ నాన్న ప్రయాణం మొన్న. ఆ పెళ్లి కూతుర్ని నేనేనని ఊహించారా? అవును. ఆ మాత్రం ఐడియా లేందే డిటెక్టివ్ పని చేస్తుంటారా? నవ్వేసింది. మా నాన్న ఇవాళ ఉదయం వెళ్ళి సాయంకాలం వచ్చేశారు. కట్నం దగ్గర ఓడిపోయారు మా నాన్న. వాళ్ళు 5,000 ఇస్తేగాని ఒప్పుకోమన్నారంట. మేమంతకు తోగ్గలమా మరి? గుమాస్తాగిరి చేసి రిటైర్ అయ్యారు మా నాన్న. నాకింకా ఓ అన్నగారు, 2 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు ఉన్నారు. వారి చదువులు పెళ్ళిళ్ళు ఉండనే ఉన్నాయి. ఒక ఆడపిల్లకే 5,000 పెడితే దక్కిన వారి గతేమిటి? రాజేంద్ర హృదయం ఆర్ద్రమైంది. ఈ పెళ్లి తప్పిపోవడం మీకు కష్టంగా లేదు? నాకసలు పెళ్లి చేసుకోవాలనే లేదు. కన్నెచ్చరు వదిలిస్తాము అంటూ మా తల్లిదండ్రుల బలవంతమే గాని ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు నాకు. మీకంత డబ్బు అనుకూలమైతే మీరు పెళ్లికి అంగీకరిస్తారా? ఆశ్చర్యంగా చూసింది కమల. 1,000 రూపాయలతో మరో 500 కలిపి ఉంచారు. మళ్ళీ కొంత డబ్బు తెచ్చిద్దామనుకుంటున్నారా? ఏం, ఒక ఆడపిల్ల పెళ్లికి సాయం చేయకూడదంటారా? మీ ఉదారతకి నా థ్యాంక్స్. కానీ ఏదో ఒప్పుకున్నానే గాని ఈ సంబంధం ఇప్పుడు మాత్రం అంగీకరించలేను. తన వ్యక్తిత్వము స్వతంత్రమూ లేని వ్యక్తిని విద్యావతి అయిన స్త్రీ తన భర్తగా అంగీకరించగలదా? ఆ పెళ్లికొడుకు నన్ను మెచ్చాడే గాని కట్నం విషయంలో ఈ పెళ్లి ఆగిపోతుందని తెలిసి తండ్రిని ఎదిరించలేని అస్వతంత్రుడు. 5,000 ఇచ్చి వ్యక్తిత్వమంటూ లేని ఆ మృగాన్నే కట్టుకోవలేం? నాన్న తిరిగొచ్చి ఈ మాట చెప్పినప్పటినుంచి ఆ సంబంధం తప్పిపోవడం నా అదృష్టమని అనుకుంటున్నాను. మీరంత రాత్రిదాకా చదువుతున్నారెందుకు? BA పరీక్ష రాస్తున్నాను. గ్రాడ్యుయేట్ని కావాలని నా ఆశయం. పగటిపూట చదువుకోవడానికి నాకు సమయం ఎక్కడుంటుంది? ఎందుకో మీ ఉద్యోగం? ఒక ఆఫీసులో టైపిస్టుగా పనిచేస్తున్నాను. ఇద్దరి మధ్య మాటలు కరువైనట్టయ్యాయి. కమల, రాజేంద్రలు మౌనంగా కూర్చున్నారు. రాజేంద్ర ఏదో గుర్తుకొచ్చినట్టు, ఈ డైరీని నాశనం చేస్తే గాని నా జీవితానికి రక్షణ లేదు. డైరీ రాస్తున్నానే గాని దాన్నెలా భద్రం చేయాలో అశ్రద్ధ చేస్తున్నాను. ముఖ్యమైన విషయాలు మర్చిపోకుండా నోటు చేసుకోవచ్చునని డైరీ వెంటబెట్టుకుని తిరగడం అలవాటైంది. అదే నాకు 30 దాపురిస్తుంది. మొదట బాస్ చేతిలో పడింది. అప్పుడు బ్రతికిపోయాను. ఇప్పుడు మీ చేతిలో పడింది. క్షమింపబడ్డాను. ఇక 3వవాడి చేతిలో పడితే ముప్పు తప్పదు. కనుక దీన్ని చించి అంటూనే డైరీ చించివేయడానికి ఉద్యుక్తుడయ్యాడు. తొందరపడకండి రాజేంద్ర. డైరీ మొదలు పెడుతూ మొదటి పేజీలో ఏం రాసుకున్నారో గుర్తు తెచ్చుకోండి. నేడు నా దినచర్య రాయడం ప్రారంభిస్తున్నాను. నా బాహ్య అంతర్ప్రవర్తనలకు సాక్షి నేర్పరుచుకుంటున్నట్టు అనుభూతి. ఇందులో ఆత్మవంచన జరగకుండా చూడడం ఎంతో అవసరం. నా లోటుపాట్లను సూచిస్తూ నా తప్పొప్పుల్ని సరిదిద్దగలదని, నా జీవితం ప్రశాంతంగా పవిత్రంగా ఉండడానికి సాయపడగలదని నా విశ్వాసం. నా హృదయాన్ని, నా జీవితాన్ని ప్రతిబింబించే దర్పణం ఈ డైరీ. అది చదివినప్పటినుంచి నాకు దినచర్య రాయాలని కోరిక, ఉత్సాహం కలుగుతున్నాయి. మీరేమో రాసుకున్న డైరీని నాశనం చేస్తామంటారు. అయితే మీరు ఎన్నిసార్లు నా డైరీ చదివి కంటత పట్టారు? అంటూ నవ్వాడు. ఇవాళ ఆఫీస్కి సెలవే కాబట్టి ఇంట్లోనే ఉన్నాను. ఉదయం నుంచి రాత్రి దాకా చదువుతూనే ఉన్నాను. ఎన్నిసార్లు తిరగేశానో తెలీదు. అడగడం మరిచాను. మీ బాస్ మీ తోడు దొంగ, గజ దొంగ? నవ్వుతూ అడిగిన కమల, కమలా అన్న క్రోధావేశాలతో నిండిన రాజేంద్ర గొంతు విని అదిరిపడింది. మొదట లెంపలేసుకో. అర్థం కాలేదు కమలకు. మా బాస్ ఎవరనుకున్నావు? మానవ రూపంలో అవతరించిన దేవుడు, బీదల పాలిట కల్పతరువు, రోగుల పాలిట ధన్వంతరి. ఆ మహానుభావుడికి కలలో కూడా ఇలాంటి నీచుభావాలు పుట్టావు. ఆగర్భ శ్రీమంతులింట్లో పుట్టి త్యాగ జీవితాన్ని ప్రేమించిన డాక్టర్ శ్రీకాంత్ మా బాస్. ఎవరనుకున్నావో మా బాస్ అంటే? ఆ గొంతులో ఎంత ఆవేశముందో, బాస్ మీద అతడికున్న ప్రేమాభిమానాలు అంతగా వ్యక్తమవుతున్నాయి. క్షమించండి, తెలియక అవివేకంగా మాట్లాడాను. రాజేంద్ర లేచాడు. అతనితో గోడదాకా వెళ్ళింది కమల. తిరిగి తమ దర్శనం? అంత అవసరమా? మొదటే చెప్పాను మీ స్నేహం కోరుకుంటున్నానని. రాజేంద్ర మాట్లాడలేదు. కమలే అంది. స్వచ్ఛమైన స్నేహమాధుర్యం అందించగలవారంటే ప్రాణాలర్పించే స్వభావం నాది. మన స్నేహం రహస్యంగా ఉంచనక్కర్లేదు. మీ గురించి గాని, మీ డైరీ సంగతి గాని ఇంట్లో తెలీదు. మీరు నిర్భ్యంతరంగా, నిర్భయంగా మా ఇంటికి రావచ్చు. నేటి సమాజం వెంటనే ఎన్ని రంగులు మార్చుకున్నా, నాగరికత, విజ్ఞానాల్లో ఎంత ముందంజ వేసినా
యువతీ యువకులైన ఇద్దరు స్త్రీ పురుషుల స్నేహాన్ని సరళ దృష్టితో చూడగల కళ్ళు తెచ్చుకోలేదింకా. మన స్నేహం వక్రదృష్టిలో చూడబడుతుందని నాకు తెలుసు. స్త్రీనైన నేనే లెక్క చేయనప్పుడు మీకెందుకా సందేహం? మీ నుంచి నేను తెలుసుకోగలవి, నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. అందుకే మీ స్నేహాన్ని అర్థిస్తున్నాను. తప్పకుండా మా ఇంటికి వస్తుంటారు కదా రాజేంద్ర? అప్పటికే గోడకి కూర్చున్న రాజేంద్ర ఆనందాతిరేకంతో కమల హస్తాన్ని తన చేతిలోకి తీసుకుని సున్నితంగా నొక్కి వదిలిపెడుతూ అన్నాడు. కమల, మీరు చాలా గొప్పవారు సుమా. మీ స్నేహం నాకొక వరంలా భావిస్తున్నాను. తప్పకుండా మన స్నేహం వర్ధిల్లుతుంది. మీ నుంచి నేర్చుకోగలది కూడా చాలా ఉందనిపిస్తోంది. ఇక వస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. కన్నె వయసు బహు విచిత్రమైంది. కాలానికి, ఘటనాఘటనలకి, సత్యాసత్యాలకి అతీతమైనట్టి తీయని లోకాన్ని అంతరంగంలో నిర్మించుకుని మధురానుభూతుల ఉయ్యాలలుగుతోంది ముగ్ధ హృదయం. ఆలోక రమణీయానికి సుందర సంధ్యారాగాలు, శరశ్చంద్రికలు, ఆమని శోభలు సాటికావు. దాని సౌకుమార్యానికి లేచిగుళ్ల లాలిత్యము, కమ్మతావుల గుప్పించే అందాల పూబాల కోమలత్వము దీటుకావు. ఆ ఆనంద మాధుర్యానికి మందార మకరందంలోని కమ్మదనంగాని, ఇక్షురసంలోని తీయదనంగాని సరితోగవు. చల్లటి సంధ్యవేళ పచ్చటి పందిరిపై విరిసే మాలి నుండి వెడలే సౌరభం లాంటిది. విరిసే కన్య హృదయంలోని ప్రేమ క్షణక్షణము రంగులు మార్చి చిత్ర విచిత్రాకృతులు దాలుస్తూ భాషకందని సుందర సంధ్యారాగంలాంటి వికసించిన కన్య హృదయస్థితి వర్ణనాతీతం. రాధిక అమాయక హృదిలో చిగురించిన వలపు వల్లరి శ్రీకాంత్ చుట్టూ అల్లుకుపోతూ విడరాని బంధంగా రూపొందుతోంది దినదినానికి. నిశ్చలంగా ఉన్న మనసు చంచలమైపోయింది. పువ్వు చుట్టూ భ్రమించే భ్రమరంలా ఆ బేల మనసెప్పుడు శ్రీకాంత్ చుట్టూ పరిభ్రమిస్తోంది. చదువుల్లో, ఆటపాటల్లో లేడి చురుకు కనబరిచే రాధిక ఇప్పుడన్నింటిలో కొండచిలువలాంటి బద్ధకం కనబరుస్తోంది. ఆ ముగ్ధ మనసు శ్రీకాంత్ తలపులతో నిలువెల్లా పులకించిపోయి బాహ్య ప్రపంచమే విస్మరించి పరధ్యానంలో పడిపోతూ ఉంటుంది తరచుగా. అప్పుడే రాధిక పరాకు మాలిని దృష్టిని ఆకర్షించింది. రాధిక ఏ ఒక్క పొరపాటును ఉపేక్ష చేయదు మాలిని. వెంటనే చీవాట్లు పెట్టి సరిదిద్దుతుంది. రాధిక భవిష్యత్తు గురించి మాలిని ఊహలు, ఆలోచనలు వేరుగా ఉన్నాయి. రాధికకి ఇప్పుడప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం లేదు మాలినికి. ఆ పిల్ల చదువులో మంచి శ్రద్ధ తీసుకుని ఆమెని విదేశాలకు పంపి ఇంజనీరింగ్ చదివించాలని కలలు కంటోంది. సంఘంలో రాధికకి గర్వంగా చెప్పుకోదగ్గ స్థానం కల్పించాలని మాలిని ఆశయం. వీటి ఖరీదెంత? శ్రీకాంత్ అడిగాడు, కోమలంగా ఉన్న రాధిక పాదాలకి అందంగా అమరిన జోళ్లని చూస్తూ. 21 రూపాయలు చెప్పింది రాధిక. ఇతని కళ్ళు నా జోళ్ల మీదెందుకు పడ్డాయా అని ఆశ్చర్యపోతూ. చిన్నగా నవ్వాడు శ్రీకాంత్. ఆ డబ్బు పెడితే 3 పేదవాళ్లు మాన సంరక్షణానికి 3 చీరలొచ్చేవి. వాటి విలువ మీ కాళ్ళకి అలంకరించిన జోళ్లకుందా చెప్పండి? సిగ్గుతో రాధిక తలవాలిపోయింది. రాధిక, మీదింకా లోకం తెలియని పసివయసు. దానికి తోడు మీ అక్కగారు మీకు కష్టమంటే, దరిద్రమంటే ఏంటో తెలియకుండా సుఖభోగాలలో ముంచేసి పెంచుతోంది. వీధిలో శుష్క శరీరాన్ని జీర్ణవస్త్రంతో చాలీచాలక చుట్టుకుని తన దుర్భర హస్తాలు చాచి దైన్యం ఒలుగుతూ నిలిచే బిచ్చగత్తెను గుర్తు తెచ్చుకోండి. ఒక్కసారి 20 రూపాయలు పెట్టి అలంకరించుకున్న ఆ పాదాలను చూసుకోండి. ఏమనిపిస్తోంది? తలదాచుకోను కొంపలేక, తినబోతే మెతుకులేక, ఉష్ణ శీతలాల దెబ్బ నుంచి రక్షించుకుందామంటే ఒంటిని చుట్టుకోవడానికి ఓ గుడ్డపేలికి లేక కృంగి కృశించి నశించే దరిద్ర నారాయణుల దశ ఒక్కసారి చూడండి. ఎందరి యువతీ యువకుల ఉజ్వల భవిష్యత్తులు ఈ దరిద్రం అడుగున సమాధైపోతున్నాయి. ఈ దౌర్భాగ్యం వల్ల మేధావంతులెందరూ మందబుద్ధులై తనకి, తన వారికి, దేశానికి ఉపయోగపడకుండా పాడైపోవడం లేదు. ఆకలి మంటలకి తట్టుకోలేక శీలధర్మాల విడనాడి ఘోర పతనం పాలై అందని ద్రాక్షగుత్తులకే అరులు చాచే నక్కల అవస్థలు పడ్డం లేదు. తనకి ఒక స్థానము, హృదయమూ ఉన్న మానవుడు వారినొక దరిజేర్చి న్యాయం కలగజేయవద్దా? చెప్పండి రాధిక. మీ అక్కగారి సిద్ధాంతం ప్రకారం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరించి చల్లో కదలకుండా మేడల్లో కూర్చోవలసిందేనంటారా? ఆవేదన, ఆవేశము నిండున్నాయి శ్రీకాంతుడి కంఠంలో. మొదటే సున్నిత మనస్కైన రాధిక శ్రీకాంత్ చేసిన దీన ప్రజా వర్ణనతో, ఆవేశపూరితమైన అతని వాక్కులతో చల్లని గాలి సోకిన మేఘంలా జలజల కన్నీళ్లు రాల్చేసింది. అక్క తననింతవరకు సుఖమనే పసిడి పంజరంలో బంధించి పెంచి తననొక స్వార్థపరురాలుగా తయారు చేసింది అనిపించింది.
ఈ పంజరం నుంచి బయటపడి త్యాగజీవనుడైన డాక్టర్ అడుగుజాడల్లో మసిల్తే ఎంత హాయి, ఎంత నిర్మల జీవితమది అనుకుంది. తిరిగి ప్రారంభించాడు శ్రీకాంత్. దేశానికి పట్టిన మొదటి అరిష్టం దారిద్ర్యం. దీని మూల మూలల నుండి పారద్రోలితే గాని దేశానికి అభ్యుదయం లేదు, ప్రగతి లేదు. సుభిక్షమైన దేశంలో మాత్రమే శాంతి భద్రతలకి, సత్యాధర్మాలకి, నైతిక విలువలకి స్థానముండేది. పూజ్య బాపూజీ కలలు కన్న రామరాజ్యం అప్పుడు గాని సాక్షాత్కరించదు. పదవుల వ్యామోహంలో పడి కొట్టుకునే వారి వల్ల, కీర్తిదాహంతో మైమరుపులు మెరిపించే డంబాల రాయుళ్ల వల్ల జరిగే పని కాదిది. ప్రతి వ్యక్తి తన కనీస ధర్మం గుర్తించి నెరవేర్చాలి. సమాజంలో తనకొక స్థానమున్న మానవుడు స్వార్థ జీవనుడే పీడిత ప్రజలకి ఇతోధికంగా సేవ చెయ్యాలి. శ్రద్ధగా బుద్ధిగా వింటున్న రాధిక, ఉపన్యసిస్తున్న శ్రీకాంతు ఉలిక్కిపడ్డారు. డాక్టర్ అని మంద్రంగా ఉరిమిన మాలిని కంఠానికి ఇద్దరూ తలతిప్పి చూశారు. మెట్లు సరసరా దిగొచ్చింది మాలిని. అరుణ భాస్కరుణ్ణి తలపిస్తోంది ఆమె మోము. మితిమీరిన కోపంతో రాధికని కసిరింది. స్కూల్కి టైం అవ్వలేదు, పుస్తకాలు ఒళ్ళో పెట్టుకుని పాఠాలు వింటున్నావా? నడు. అక్క ముఖంలోకి బేలగా చూసి పుస్తకాలు చాంకనుంచుకుని చకచకా వెళ్ళిపోయింది రాధిక. మీ ఉపదేశాలకి ఉపన్యాసాలకి ఒక విద్యార్థిని దొరికిందా మీకు? నిర్మలంగా ఉన్న ఆ పిల్ల మనసును మీ విప్లవాత్మకమైన ఉపన్యాసాలతో చెడగొడుతున్నారెందుకు? మీ విప్లవ భావాలు విద్యార్థుల్లోన చొరగొట్టవలసింది. పూజ్య బాపూజీ ఆ శాంతపురుషుని పేరెత్తేందుకు కూడా తగరు. పచ్చి కమ్యూనిస్టులు మీరు. ప్రజాసేవ పేరుతో సంఘంలో విప్లవం తీసుకొచ్చే దుష్టులు, ధనిక ప్రజని దోచిపెట్టే దోపిడీగాళ్లు, పచ్చి రౌడీలు. కోపావేశంతో వణికిపోతోంది మాలిని. ఇన్నాళ్లుగా శ్రీకాంత్ మీద పేరుకుంటున్న కోపమంతా కక్కేసింది. ఆమె నిందావాక్యాలకి దెబ్బతినవలసిన అభిమానముంటే రోష క్రోధాలు బాధ కలిగేవేమో, కాని శ్రీకాంత్లో అభిమానానికి బదులు నిండా జాలితో నిండుంది. కొమ్ములతో కుమ్మే మేషాన్ని చూసి చిరునవ్వు నవ్వుకుంటూ చలించని పర్వతరాజుల గంభీరముద్ర అలంకరించి స్థిరంగా కూర్చున్నాడు శ్రీకాంత్. మీరన్నట్లు పార్టీ పిచ్చి నాకెక్కలేదింకా. మీరు నామకరణం చేశారు కమ్యూనిస్టునని అని నవ్వి తిరిగి శాంతంగా నెమ్మదిగా అన్నాడు. దేశ సౌభాగ్యం కోసం తీసుకోవలసిన చర్యలు దేశకాల పరిస్థితులను బట్టి మారుతుంటాయి. శాంతి అహింసా పద్ధతులతో శాంతి సౌభాగ్యాలు సాధించారు జాతిపిత. నాటి పరిస్థితులకి అది సరిపోయింది. నేటి పరిస్థితుల దృష్ట్యా శాంతి అహింసా పద్ధతులు ప్రయోజనం సాధించవు. నీరాటానికి నీటిలో ఉండే బలవేగాలు గడ్డపై ఉండవు. ఒకనాడు వాటికున్న శక్తి సామర్థ్యాలు నేడు నిస్సారాలు. ప్రస్తుతం దేశానికి పట్టిన దౌర్భాగ్యాన్ని తొలగించేవి శాంతి అహింసలు కావు. ఆకలి మంటలు శాంతి అహింసలతో చల్లార్చబడవు. దేశంలో ఈ దారిద్ర్యం తొలగించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి అమోఘమే. కాని ఆ పంచవర్ష ప్రణాళికలు ఫలించి పంటలింటికొచ్చేసరికి ఆకలి మంటలకి ఆహుతి అయి అన్యాయమయ్యే అభాగ్యులు కూడా కోటాను కోట్లు ఉంటారన్న సంగతి గుర్తిస్తే సిద్ధాన్నం వదులుకుని మీనమేషాలు లెక్కిస్తూ కూర్చోవడం జరగదు. సిద్ధాన్నానికి నా నిఘంటువులో అర్థం ధనికుల ఇనపెట్టెల్లో దాచబడిన ధనమన్నమాట. ఆ ధనం నిర్భాగ్యులకి పంచాలి. ఇందుకు శాంతి అహింసల వల్ల ప్రయోజనం శూన్యం గనుక బలప్రయోగమే శరణ్యం. పీడిత ప్రజల్ని దృష్టిలో ఉంచుకుని చూస్తే ఇది అనుచితమనిపించదు. మీ లెక్చర్లు వినగల తీరిక ఓపిక నాకు లేవు. బడికి వేళైపోయింది, వస్తా. విసురుగా తిరస్కారంగా అరిచి చెరువును వెళ్ళిపోయింది మాలిని. జాలితో కూడిన నిట్టూర్పు విడిచాడు శ్రీకాంత్. అబద్ధం. మీ దగ్గర చాలా డబ్బుంది. ఎప్పుడో నా భావి జీవితం కోసం నిల్వ చేశారు. ఇప్పుడు నా అవసరానికి రాని డబ్బుండి ఏం ప్రయోజనం? అసలు నా దగ్గర డబ్బు లేదు. నన్ను పీడించకు కాంత్. రేపు తిరుపతి ప్రయాణానికే 500 అప్పు తెచ్చాను. తిరిగొచ్చాక సమారాధన ఖర్చులకి మళ్లీ అప్పు తేవలసిందే. కళ్ళబొల్లి ఏడుపులెందుకు? నా వాట నాకు పనిచేస్తే మీ జోలికి రానుగా. కాంత్ గావుకేక పెట్టాడు శ్రీనివాస్. ఇంతవరకు వచ్చిందన్నమాట నీ త్యాగ జీవనం. బాధతో తల పట్టుకుని కూలబడిపోయాడు. నీకు హృదయం ఉంది, కాని నీ వారికి కాని ఆ హృదయం తగలేసుకోనా కాంత్? ఇంటికి జ్యేష్ఠాదేవి, పొరుగుకి శ్రీ మహాలక్ష్మి అన్నట్టు నీ ఆత్మీయుల్ని కసాయి కోతకి గురిచేసి నువ్వు బయట చేసే ప్రజాసేవ ఏమిటి? ఆవేశంగా అరవసాగింది సతీదేవి. కాంతుడి మనసు నొప్పించకూడదని మీ అన్నగారు నువ్వు ఆడినట్లల్లా చేస్తూ నువ్వు కోరినట్లు నడుస్తుండగా ఇంకా మా మీద కత్తిగట్టావేం? నెలకు 700 3 అంతస్తుల మేడ నీ డిస్పెన్సరీకి ఇచ్చేశారు. మరో 500 శాంతి నిలయం స్కూల్కి ఇచ్చేశారు. కొంచెం అజాగ్రత్తతో ఉంటే ఇంట్లోని వెండి కంచాలు, వెండి చెంబులు, కంటికి కనిపించిన వస్తువులన్నీ మాయం చేస్తావు. నువ్వు ఎన్ని చేసినా అన్నీ కడుపులో పెట్టుకుని నీ ఆనందమే ఆశించే నీ అన్నవదల్ని పెట్టవలసినన్ని చిత్రహింసలు పెడుతున్నావు.
ఇది చాలదని ఇవాళ ఆస్తి పంచమంటున్నావు. నువ్వు మనిషివేనా? వదినా, మీ మాటలు వినగల మూడ్లో లేను. నాకు కావలసింది ఇప్పుడు డబ్బు. డబ్బు చేతిలో పెట్టి ఏదైనా చెప్పండి, వింటాను. మీ అన్నగారు అబద్ధం చెప్పలేదు. నిజంగానే ఆయన దగ్గర డబ్బు లేదు. లేదు లేదంటూనే ఇంటికి కొత్త కార్లు వస్తున్నాయి. లేదంటూనే 10,000 పెట్టి ఫ్లాట్ కొన్నారు నూతన భవన నిర్మాణానికి. లేదంటూనే మీ ఒంటి మీదకి న్యూ ఫ్యాషన్ నెక్లెస్లు, గాజులు వస్తున్నాయి. ఎవరికి చెబుతారో వదినా? తీపి మాటలతో పసివాణ్ణి నమ్మించగలిగినట్టు నమ్మించగలరా నన్ను? ఎక్కువగా వాగించకండి. నా దగ్గర డబ్బు లేదు కాంత్. అన్నయ్య, నాకు కోపం వస్తే మనిషిని కాను. ఏం చేస్తానో నాకే తెలీదు. మర్యాదగా ఆ తాళం చెవులు గుర్తివ్వండి. నేను వెళ్ళి చూసుకుంటాను. శ్రీకాంత్ అన్న ముందు బల్ల మీదున్న తాళపు చెవులు గుర్తి చూపెట్టాడు. కంగారు పడ్డాడు శ్రీనివాస్. నా మాట నమ్ము కాంత్, అందులో డబ్బు లేదు. లేకపోతే సరే, నేను వెళ్ళి చూస్తాను. ముందుకొచ్చి తాళం చెవుల మీద చేయి వేశాడు శ్రీకాంత్. శ్రీనివాస్ తమ్ముడు చేయి పట్టుకున్నాడు గట్టిగా. అన్నయ్య, వదలండి చెయ్యి. వదలను. నువ్వు పెట్టి ముట్టడానికి వీల్లేదు. ఏం, అందులో సగ భాగస్తుణ్ణి కాను? నాకు హక్కు లేదా? బాధగా కళ్ళు మూసుకున్నాడు శ్రీనివాస్. మాటిమాటికి ఈ మాట వాడే బదులు నీ చేత్తో ఇంత విషమిచ్చి చంపేయ్. వాదన పెంచకండి. వదలండి అన్నయ్య. వదలను. ఒళ్ళెరగని శ్రీకాంత్ తానేం చేస్తున్నాడో కూడా తెలియడం లేదు. ఆ వేడిలో యుక్తాయుక్త జ్ఞానాన్ని కోల్పోయి చిర్రెత్తాడు. వదలరా? అన్నపట్టు విడిపించుకుని వెళ్లబోయిన శ్రీకాంత్కి అడ్డు నిలిచాడు శ్రీనివాస్. అడ్డు తొలగండి. మితిమీరిన కోపంతో చెయ్యెత్తాడు శ్రీకాంత్. అన్న చెంప చెళ్ళు మండానికి బదులు తమ్ముడి చెంప చెళ్ళు మంది. ఛీ, బుద్ధిహీనుడా, ఇంత నైత్యానికి దిగజారావా? వదిన కొట్టిన దెబ్బ శ్రీకాంత్కి కాదు తగిలింది, అతడి సంస్కార హృదయానికి. డబ్బు మైకంలో విస్మరింపబడిన అన్నగారి మీద భక్తి ప్రపత్తులకి మత్తు వదిలింది. ఆర్ద్రములైన కళ్లతో అన్నముఖంలోకి క్షణకాలం చూశాడు శ్రీకాంత్. అన్నయ్య! రోదిస్తూ చేతుల్లో ముఖం దాచుకుని గబగబా పరిగెత్తాడు మేడ మీదకి. కాంతిని కొట్టావా సతీ? శ్రీనివాస్ కంఠం. 15 ఏళ్లు పెంచిన అమ్మ కూడా వాణ్ణి కొట్టలేదు తెలుసా? పువ్వు కంటే సుకుమారంగా పెంచింది. శ్రీనివాస్ నేత్రాలు చెమర్చాయి. సతీదేవి కొంగులో ముఖం దాచుకుని వెర్రిదాల్లా పరిగెత్తింది. మమతకి పరిస్థితులకి సంఘర్షణ. జయాపజయాలు ఎటున్నా నలిగేది హృదయం, మిగిలేది ఆవేదన, పశ్చాత్తాపం, కన్నీళ్లు.